తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను క్వాష్ చేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వలేదని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు కమిషన్ రిపోర్టులో తన పేరు తొలగించాలని ఆమె పిటిషన్లో కోరారు. ఈ మేరకు స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం వ్యవహారంలో 665 పేజీల రిపోర్టులో తనపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిన కమిషన్ తన వివరణ తీసుకోలేదని పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. ఇక అలాగే ఈ రిపోర్ట్ ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇక మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులో అక్రమాలు, లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సైతం కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఆగస్టు 2025లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఇటీవల అసెంబ్లీలో కూడా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ గురించి సీఎం ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఊరట లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా స్మితా సబర్వాల్ సైతం కోర్టును ఆశ్రయించారు.